రమేష్ తన ఒక క్యాబ్ డ్రైవర్. తాను ఒక సాయిబాబా భక్తుడు. ప్రతిరోజు సాయిబాబాకు మొక్కందే పనిచేసేవాడు కాదు. కానీ ఏంటో తెలియదు, అతనికి క్యాబ్ సరిగ్గా నడుస్తుండేది కాదు. నెల రోజుల్లో తా ఒక 4-5 సార్లే చక్కగా గిరాకీ జరిగేది. మిగతా అంతా కూడా అలా పస్తుగా ఉండేది. తనకు సరిపోయే డబ్బులు రాకపోవడంతో రుణాలు, ఈఎంఐలు, లోన్లు కట్టడానికే మిగిలిపోయేది. సంసారం గడవడం చాలా కష్టమైంది. చాలా బాధపడుతూ ఉండేవాడు. అలాంటి సమయాల్లో ఒక వృద్ధుడు వచ్చి, బాబు రమేష్, నన్ను హైదరాబాద్ వరకు తీసుకెళ్తావా? నాకు ఒక ఇంపార్టెంట్ బిజినెస్ పని ఉంది, తొందరగా చేయాలి అని చెప్పాడు. అప్పుడు రమేష్ సరే అండి, వెళ్దామని చెప్పి తనని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ దింపాడు. తను వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పి వెళ్ళాడు ఆ పెద్దాయన. వచ్చిన తర్వాత సంతోషంతో ఆ పెద్దాయన ఇలా అన్నాడు, రమేష్, నీ వల్ల నేను తొందరగా రాగలిగాను. ఈ బిజినెస్ కూడా, నా కాంట్రాక్ట్ కూడా నాకే వచ్చింది. చాలా సంతోషమయ్యా. నేను నీకు ఏ విధంగా ఉపయోగపడితే చెప్పు, నేను నీకు సహకరిస్తాను అని చెప్పాడు. అప్పుడు రమేష్, సంతోషమండి, ఏం లేదు, నాకు ఈ ట్రిప్కి సరిపోయేంత డబ్బులు ఇస్తే చాలు, నాకు అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు అన్నాడు. దానికి అతను నవ్వి, సరే అలాగే, నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చిన శుభ సందర్భంలో నువ్వు తొందరగా తీసుకురావడం వల్ల నీకు నేను డబ్బులు ఎక్కువగా ఇస్తాను, తీసుకో అని చెప్పి డబ్బులు ఎక్కువగా ఇచ్చాడు. సరే అని చెప్పి తను లోపల పెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను వెళ్ళిన తర్వాత తాను ఇచ్చిన డబ్బులు ఎన్నో లెక్కపెట్టి చూడగా అవి చాలా ఎక్కువ డబ్బులు. తను అనుకోలేదు. రమేష్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఇదంతా ఏంటి అని ఆ బాబా ఫోటోను అతను గుర్తు చేసుకున్న ఆ పెద్దాయనను చూసి ఒకే రకంగా అనిపించింది. అంటే తనకు అర్థమైంది ఏంటంటే, బాబానే ఈ విధంగా వచ్చి తనకు హెల్ప్ చేశాడా, తనకు సహాయం చేశాడా అని ఒక కన్నీరుతో ఆనంద బాష్పాలు వచ్చాయి. బాబా అనేవాడు ఎక్కడో లేడు, మన మధ్యలో ఉన్నాడు. మనం ఇతరులకు సహాయం చేస్తే మనకు సహాయపడతాడు అని అర్థమైంది. ఇదంతా లీలా అనుకొని ఆ డబ్బులని తన యొక్క ఈఎంఐలని, లోన్లకి ఇస్తూ, అదేవిధంగా పేదవారికి అవసరమైతే తన కారుతో వాళ్ళని డ్రాప్ చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా రోజు రోజుకి తన ఆదాయం పెరుగుతూ తాను తన యొక్క రుణాలని, లోన్లని అన్నీ కూడా కట్టుకుంటూ ముందుకు సాగాడు. ఇదంతా సాయిబాబా వల్ల వచ్చిందని నమ్మకం చెందాడు. ఓం సాయిరామ్.